హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా ఫ్రెండ్స్? మేమైతే చాలా బాగున్నామండి. ఇప్పుడైతే నేను ముందు వీడియోలో చెప్పాను కదండి, అదే ఇట్లా ప్రేయర్ ఉంది, ప్రేయర్ కోసం ఆ పనులన్నీ స్టార్ట్ చేయాలని ఇప్పుడైతే మొదలు పెడతామండి. ఇప్పుడు ఏమిటంటే విషయం, ఇప్పుడు నేను లాస్ట్ వీడియోలో చెప్పా కదా మీకు, ఇట్లా ప్రేయర్ ఉందండి, దానికి సంబంధించినవన్నీ తెచ్చుకోవాలని చెప్పేసి ఇప్పుడైతే మనం ప్రేయర్ కోసం దానికి సంబంధించిన భోజనాల కార్డులకు సరిపడా సరుకులు ఇవన్నీ తీసుకురావడానికి ఇవన్నీ లిస్ట్ అది రెడీ చేసుకోవాలండి. ఇప్పుడు మనకి హనీ ఉంది కాబట్టి హనీ తీసుకొచ్చేసి వెళ్ళి లిస్ట్ రాసి ఇచ్చేస్తే చాలు. చాలా మిగతా పని అంతా పిల్ల చూసేసుకుంటుంది. విషయం ఏంటంటే మనకి వాటర్ అనేది ఇక్కడ చాలా ఇబ్బంది, వెళ్ళి తెచ్చుకుంటా వాటర్ క్యాన్లో కొనుక్కొచ్చుకోవాలండి. మరి వాటర్ కంటే మనకు చాలా వాటర్ పడతాయి కాబట్టి మనం తెలిసిన వాళ్ళ ద్వారా ట్యాంక్ అది తెప్పించుకొని వాటర్ అయితే పట్టేసుకోవాలి. ఇవాళ ట్యాంక్ వచ్చిన తర్వాత వాటర్ పట్టేసుకుంటామండి. 2 డ్రమ్ములు అయితే తెప్పించాము. అలాగే మనకు వాటర్ టిన్నులు అవి ఇవి ఉన్నాయి, వాటర్ నిండా అయితే నింపేసుకోవాలి. ఇప్పుడైతే పని అయితే మొదలు పెట్టేసాము. అదే కోటానికి సంబంధించింది. మాకు ఏంటి, ఎలా జరిగిద్ది, మేము ఏం చేస్తున్నాము, కొంతమంది చుట్టాలు కూడా వస్తారు, రేపు ఏం చేస్తున్నాం అన్నది ఈ వీడియోలో అయితే అన్ని కంటిన్యూ అవుతూ ఉంటాయండి. ఖచ్చితంగా చూడండి, అసలు ఎవ్వరు మిస్ చేయొద్దు. చాలామంది మీ ఫ్యామిలీని చూపించండి అని అడుగుతూ ఉంటారు కదా. ఈ వీడియోలో అయితే మాకు అందరూ వస్తారనమాట, ఖచ్చితంగా చూపిస్తాము. ఇప్పుడు ఈ తర్వాత మనకి కోటానికి సంబంధించినవి వేటపోతు తీసుకొని అది కట్ చేయించడం, దానికి కావాల్సిన చేపలు ఇవన్నీ తెచ్చుకోవాలండి. అలాగే ఇప్పుడైతే మేము ఏం చేస్తామంటే ఫస్ట్గా అయితే లిస్ట్ అది రాసేసుకొని వాటర్ పట్టేసుకొని కొద్దిగా భోంచేసి బయటకి అయితే వెళ్తామండి. సోనా విజన్కి వెళ్తున్నాం. ఎందుకంటే నేను చర్చిలో ఫ్రిడ్జ్ ఇద్దామని నేనైతే అనుకున్నా అండి. ఎందుకంటే మాకు చాలా ఇబ్బంది ఇక్కడ ఫ్రిడ్జ్ లేకపోతే. ఒక పాలు తెచ్చుకోవాలన్నా, ఏం తెచ్చుకోవాలన్నా, లేదా ఏమన్నా పెట్టుకోవాలన్నా, లేదా అసలు చాలా ఇబ్బంది అయిపోతుందండి. ఎందుకంటే ఇప్పుడు మేము ఊర్లోకి వెళ్ళాలంటే ఒక 3 కిలోమీటర్లు మళ్ళీ ఇక్కడ నుంచి ఉండిద్ది. అందుకని పెద్దగా చాలా ఇబ్బంది అయిపోతుంది. అంటే నా ఓన్గా నేను అనుకున్నా ఫ్రిడ్జ్ ఇద్దామని చెప్పి మేము ప్రతి సంవత్సరం ఏదైనా వర్క్ కంప్లీట్ అయిపోయినప్పుడు చర్చికి సంబంధించింది, అంటే చర్చిలో ఏం ఉపయోగపడిద్దో అది మాకున్న దాంట్లో మేము ఇస్తామండి. ఇప్పుడైతే ఈ పనులన్నీ చూసుకొని సోనా విజన్కి అయితే వెళ్దాము. ఓకేనా ఫ్రెండ్స్? ఏ ఫ్రిడ్జ్ తీసుకుంటాం ఏంటన్నది, మనం ఏం చేస్తున్నాం, మళ్ళీ తిరిగి వచ్చే వరకు అయితే ఖచ్చితంగా ఈ వీడియోలో చూపిస్తా. వీడియోని అస్సలు స్కిప్ చేయొద్దు, మొత్తం చూపిస్తాను అనమాట. కంటిన్యూ అవుతూ ఉంటుంది, మీరైతే స్కిప్ చేయకుండా చూడండి. ఓకేనా? ఇప్పుడైతే మనం బయలుదేరిపోయి వెళ్ళి ఈ పనులన్నీ చేసేసుకున్నాక ఫ్రిడ్జ్కి వెళ్ళి ఫ్రిడ్జ్ చూద్దాం ఎలా ఉంది ఏంటన్నది అక్కడ చూపిస్తాను. ట్యాంక్ వచ్చింది, పదండి, పట్టండి, నీళ్ళు కొట్టుగా మాకండి. ఏ బాగాలేదేంటి డ్రమ్లు వాడుకుంటారు ఇక ఈ అటు పెట్టే వేరే ఇటు కూడా అయితే ఇందులో అయితే అండి దేనికైనా కడుక్కోవడానికి అందులో అండి మంచి టిన్ను ఒకటి అయినా ఒకరికే చెప్పాలి పని, లేకపోతే ఎవరు పడితే వాళ్ళు. సరే, ఆ చిన్న చిన్న అన్ని ముందే తీసుకొని పోతండి. ఈ డ్రమ్ముల్లో తర్వాత నీళ్ళు అవసరం అయినప్పుడు తీసుకెళ్తాం. పదండి రా, తీసుకెళ్ళండి రా తేజ. తీసేస్తా ఉండండి, లేకపోతే ఈ ముందు తీసుకెళ్ళచ్చు కదా. గిన్నె మూతలు పెట్టాలి, ఇక్కడ పడిపోతుంది ఏదో. అది వదిలేండి. సాహసినిగా పెద్ద దెబ్బ ఎత్తండి. సాహసి మొయ్యలేదేమోనండి, మొయ్యగలరా? ఇది పట్టుకెళ్దాం. చెప్తారులే పిల్లలు. నిలువుగా ఎత్తుకోండి. నిలువు నేను ఎత్తుతా.
మూతలు తెచ్చి రావాల్సింది మీరు. ఎత్తనా భుజం మీదకి భుజం మీద పెట్టుకోలేక వస్తున్నాం. ఇలా పెట్టు పట్టు భుజం మీద పెట్టుకో. అబ్బో వద్దులే ఇవన్నీ సాహసాలు మనకి. నీ ఎలా ఎత్తుకోవాలి నువ్వు? ఎత్తురా అటు అడి తిప్పుతున్నావు ఇటు తిప్పుతున్నావు దాన్ని. పడేవా కదా నువ్వు వరగుందా అబ్బో భుజం చచ్చిపోతుంది రెడీ. దించేసేది లేరు నాని వాళ్ళు కింద పెట్టి అలా తీసుకెళ్ళిపో. నాని వాళ్ళు లేరు, వాళ్ళు బయటికి వెళ్ళారండి అక్కడ. పెట్టేయండి ఇలా కన్నా తినేస్తారు. నా బ్యాట్లో పోతే నీకు పగిలిపోద్దు అన్నాడు. ఏం బ్యాట్లో ఏం బ్యాట్లో ఈ బండి ఎవరు వేసుకెళ్ళారు? తీసుకెళ్ళమని చాలు కొంచెం కొంచెం పెడుతుంది కావాలంటే నువ్వు గ్రహించుకోలేదు. ఆ రోజు సైకిల్ తీసుకెళ్ళి తల కొంచెం పెడతావా? సైకిల్ పోయింది అని చెప్తున్నా నీకు అని నీకు కల వచ్చిందన్నమాట. అది అనుకున్నావు. అదే సైకిల్ పోద్దని దేవుడు చెప్పాడు మీ అమ్మకి ముందుగానే సైకిల్ పోద్దే అని. కానీ ప్రార్థన చేయలేదు. ఇప్పుడు మా పెద్దమ్మ అన్నం పెట్టాలి. పాలకూర పప్పు ఇది పప్పు ఏది అందులో పప్పుచారు ఉన్నారు కదా, పాలక్ పన్నీర్ వేసుకొని తిను. పన్నీర్ సాయంత్రం పన్నీర్ పేస్ట్ అయిపోయింది అందులో. పన్నీర్ వేసారు ఇందులో. ఎలా తినాలో చెప్తాను. అలా చెప్తే అప్పుడు అవి పెట్టుకోవాలి. ఏం చేస్తారు రా బాల్ తిన్నావా? తిన్నాడు ఇంకా పప్పుచారు అని చెప్పాడు. పప్పుచారు అనుకున్నా నేను కూడా. పాలకూర పప్పు వండారంట. నాకేనా? సరే వాళ్ళకి కూడా పెట్టించే ఇంకా ఎవరు తింటారు వాళ్ళకి. బాబు పన్నీర్ తెప్పించాలంట. పన్నీర్ తెప్పించే కన్నా మటన్ తెప్పించడం బెటర్ వాళ్ళకి. పన్నీర్ వేసారు ఇందులో కరిగిపోయింది తిను. కాదు మామూలు 50 గ్రాములు 25 రూపాయలు. నోరు మూసుకుంది. ఎంతమంది పెడితే దాని మీద మరి ఆకలి అవుతాయి చక్కగా. బయట ఎవరు చూస్తారు? ఎందుకు చూస్తారు? ఫోన్ చేసి చిన్నప్పుడు చేసి తెలిసిందంట. మీరు అక్కడ ఉంటారు పురుగులాగా ఉన్న తోటలో మీరు గారు ఆ పిల్లలు ఉన్నాడు. ఆడికి ఆడికి కోపం వచ్చింది. ఆడికి తెలుస్తుంది. మా ఎప్పుడైనా ఉల్లిపాయలు 10 మంది తెలియక ధనియాల పొడి వేస్తారు అది గ్రేవీ కోసం. ధనియాల పొడి వేసేస్తాం. ఉల్లిపాయలు ఎక్కువ చాలా త్వరగా మీరు ఎచ్చాల లిస్ట్ అంతా రాసుకుంటే వెళ్ళి సరుకులు అన్ని తెచ్చేద్దాం. చెక్క లవంగాలు ఇవన్నీ 100 గ్రాములు పడతాయి అంటారా? 50 సరిపోతాయి. 100 రాసి నేను చెక్క లవంగా 100 అని రాసా. నువ్వు 2 విడివిడిగా ఉందంట. వద్దులే విడిగా రాకపోతే వద్దులే. అవి సపరేట్ సపరేట్ గా రాసేయండి. లిస్ట్ రాసినప్పుడు డిమార్ట్ లో తెచ్చేయి ఒక లిస్ట్ రాస్తాను. మామూలుగా తెచ్చేయి ఒకవైపు ఒక పేజీ మీద రాస్తే హనీకి ఫ్రీగా అర్థమైంది. ఏ లిస్ట్ మళ్ళీ ఆ లిస్ట్ ఇక్కడ ఈ లిస్ట్ అక్కడ ఇచ్చింది అనుకో
తేడా అయిపోద్ది మళ్ళీ. కొట్టివేతలే ఉన్నాయి అందులో. లలిత ఫ్రెండ్ కొట్టేస్తా సరే ఎవరు మళ్ళీ కష్టపడే పని సంజయ్ మామూలు కొట్టడానికి 3 తెస్తాం అంటే వంట అంతా నేనే చేయాలి ఆంటీ రేపు. నేనే చూసుకోవాలి దగ్గర కాల్చర ఉంటుందా, రోటీ ఉందా, కర్రీ ఉందా, 5 కేజీలు అసలు సరుకు 4 కేజీలు రాసుకో. 5 రాత్న ఇంకో కేజీ 5 రాత్న కావడం మళ్ళీ తెచ్చుకుందాం. తర్వాత రాసేస్తారు. చెప్పాను అన్ని కొట్టివేతలే ఉన్నాయి అందులో. నేను రిక్ష రాశానంటే అందులో పక్కాగా ఉంటుంది కదా, మిగలవ తగ్గదు. ఫోన్లే రాయి ముందు వాళ్ళు ఏదో చెక్క లవంగాలు దాంట్లో తగ్గించదు. 50 గ్రాములు దానికి 5 రాయి గసాలు వేస్తేనే మటన్ బాగుంటుంది. ఇప్పుడేగా నేను దృష్టి రాస్తే పక్కగా ఉండిద్ది. క్వాంటిటీ 50 గ్రాములు చాలే కదా. ఐటమ్స్ ఏంటంటే 50 కొబ్బరికాయలు బయట డిమార్ట్కి వెళ్తాం కదా కొబ్బరికాయలు. నువ్వు అందుకే ఇక్కడ రాయన్న మళ్ళీ మర్చిపోతాను. డిమార్ట్ సరుకులు కొబ్బరికాయలు, యాలక్కాయలు, ఎలుకలు, విడివిడిగా అదే బాస్మతి రైస్, వైట్ రైస్, ఆయిల్ ప్యాకెట్లు, యాలకులు, కొబ్బరికాయలు ఇవి డిమార్ట్ లో రాసేసుకుంటే మిగతా ఏమన్నా కావాలి. మిగతా చిన్న చిన్న ఇక్కడ తెచ్చేయచ్చు. ఫాస్ట్ గా లిస్ట్ రాస్తే 1/2 గంటలో వెళ్ళి వచ్చింది అని. కానీ వాళ్ళు మీరే లేట్ చేస్తున్నారు అసలు. తెమ్మన్నా నీకు టమాటా ఎంత అండి? నేను తెచ్చింది ఆంటీ టమాటాలు ఎంత ఉన్నాయి కేజీ? 2 రూపాయలు తక్కువ కానీ 2 రూపాయలు టమాటా కాదు 3 కిలోలు తీసుకున్నా కూడా కొంచెం 120 రూపాయలు. గోంగూర పట్టులేదు. అందులో వేస్తాను 3 కేజీలు. టమాటా పచ్చడి ఎందుకు? గ్రీన్ పీస్ అసలు వద్దు. బీన్స్ రాదా? 4 రూపాయలు 3 రూపాయలైనా వేరే ఆయనే వీళ్ళు వెళ్ళట్లేదు. ఎత్తు అక్కడ పెట్టి ఒకటి మీ ఊళ్ళో పెట్టుకో. ఇంకా అయిపోయిందా సరుకులు కావాలా? రాస్తారా మొత్తం? ఈ ఫోటో తీసుకున్నాము. అది ఇటు ఆ ఫోన్ లోనే తీయాలి. ఫోటో అడిగి పంపిస్తా. కొంచెం అది కూరగాయ లిస్ట్, సరుకుల లిస్ట్. ఇది డిమార్ట్ లిస్ట్. ఇది డిమార్ట్ లిస్ట్. ఇదేమో జనరల్ మార్కెట్. అదే మార్కెట్. ఇది అనికి ఇచ్చేసి అది ఫోటో తీసుకున్నాం. ఇదేమో పచారీ కొట్టు సరుకులు. ఇదేమో మార్కెట్. కానిస్తే మరి వెళ్ళి ఫాస్ట్ గా తీసుకొని వచ్చేద్దాం సరుకులు, కూరగాయలు. మీరు అలానే గంట చేయొద్దు, స్నానం చేస్తారండి. మీ పిల్లలకి ఇంటికి స్నానం చేయాలంటే ఆంటీ టీ పెడతావా? పెట్టే కాదు, వీళ్ళకి సాయంత్రం పని ఏం లేదైతే. ఏమో ఏం చేద్దాం సాయంత్రం? ఆహా ఐడియా కోసం ఏముండదు అని. ఉప్మా ఇంకొక అరకిలో వండేసి ఎగ్ రైస్ చేసేది. పుదీనా మరి దానికి అయితే పుదీనా కాదు పుదీనా పుదీనా తీసుకొచ్చి పుదీనా దాని అసలు చేస్తాం. ఇకైతే మీకు పని ఏం లేదు, అన్నం ఒకటి వండండి అంతే. అది కూడా ఎప్పుడు కాదు, 6 గూగుల్లో సెర్చ్ చేద్దాం. పుదీనా పుదీనా చాలే బుజ్జంటికి అయ్యే పెద్దవి ఉన్నాయి. శాస్త్రానికి తినాలి సంవత్సరాలు. అది ఎలా బండి స్టార్ట్ చేయాలి? ఆ పిల్లలు చెప్పండి. తేజగాడు ఉన్నాడుగా, తేజగాడికి తెలుసులే అమ్మా. ఇప్పుడు వెంటనే అయిద్దిలేరా బాబు. అక్కడ బండి అక్కడే వేసుకెళ్ళిపోయావా చివరికే?
తేజ రమ్మానండి త్వరగా. వాడిని రమ్మను, అసలు రాడు కాదు, బయటికి వెళ్ళాలి. రండి, లేట్ అయిపోతుంది. ఇదిగోండి మనమైతే బయలుదేరాము. ఫస్ట్ అయితే ఫ్రిడ్జ్ తీసుకుందామని ఇంకా సోనో విజన్కి అయితే వస్తున్నాము. చూద్దాము ఫ్రిడ్జ్, మనకి ఏదైనా నచ్చింది చూసి తీసేసుకోవడమే. దాని తర్వాత ఇక డిమార్ట్ పని కూడా ఉంది, వెళ్ళి చూసుకుందాం. ముందైతే ఫ్రిడ్జ్ తీసేసుకుందాం. సోనా విజన్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడు నువ్వే చూసుకోండి, నాకేం తెలుసు. ఎల్జీలు ఇది చూసాం మనం. మొన్న చేసింది ఏంటిది? అయ్యారు చాలా చిన్నగా ఉంది అది, అంటే ఫ్రిడ్జ్ చూసాం ఇది. అది చూసారుగా మరి. లేదు, ఒకసారి చూసేద్దాం, వేరే చోట చిన్నది ఒకవేళ ఉందేమో అది అనుకుంటే వెళ్ళి చూసేద్దాం. లేదు అంటే కనుక ఇక పక్కనేగా, అంటే మనకు చిన్నది అయితేనే యూజ్ అయ్యిద్ది, మనకు ప్లేస్ కూడా అడ్జస్ట్మెంట్ అయ్యిద్ది. ఇంకోటి చెప్పాడు చిన్నది 12,500 చెప్పాడు వాడు. 13 అడిగితే మనం మహా అయితే తగ్గిపోతే ఒక 500 తగ్గిద్ది అంతే. టీ తాగరా అయితే? చెరుకు రసం తాగేద్దామా? వాళ్ళ షాప్ మంది తీయండి, ఇటు పక్క సైడ్కి వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మరి ఇప్పుడైతే ఫ్రిడ్జ్ అయితే తీసేసుకున్నాము. ఇంకా ఫ్రిడ్జ్ తీసుకున్న తర్వాత వాళ్ళు డెలివరీ ఇచ్చేస్తారండి. వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో వచ్చి ఇచ్చేస్తా ఉన్నారు. ఇంకా మేమైతే డిమార్ట్కి అయితే వెళ్తున్నాము. ఇంకా అక్కడ కొన్ని సరుకులు తీసుకోవాల్సినవి ఉన్నాయి. అక్కడైతే సరుకులు తీసుకుని ఇంకా మనం చర్చి దగ్గరికి అయితే వచ్చేసాం. తేజ ఎక్కడున్నారు? తీసుకున్నారు సరుకులు? తీసుకున్నారా సరుకులు? కొన్ని తీసుకున్నాం. అరే మరి ఇంకా ఏంట్రా, ఎప్పుడు వచ్చారా మీరు అక్కడికి? ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది. ఆ అబ్బాయి వచ్చాయంట ఫ్రిడ్జ్ కానివ్వండి మీరు. కాదు, ఇప్పుడు ఆంటీ గుజ్జండి. గుడివాడ డిమార్ట్లో షాపింగ్ అయితే అయిపోయింది మన వాళ్ళది. కొన్ని సరుకులేమో కొట్లో కొన్నారు, చిన్న చిన్నవి. పెద్దవన్నీ ఇక్కడ తీసుకున్నారు. అయిపోయినాయా? డిక్కీలో పెడదాం ఒక కవరు. తినేదాకా ఆగదు. మిగిలిన వేసేవి అది ఆ బీన్స్ అని చేయండి. పెట్టి లేకపోతే రెండు వద్దు, డిక్కీలో పెడదాం. డిక్కీ కాదు, అనవసరమైనవి మీకు మేకప్ బాక్స్లో ఎక్కువ కొన్నట్టున్నారు. ప్యాకేజీ వేసుకుంటుందట. హేమంత్ ఎక్కువ ఇయ్యే కొన్నావా? నాకు కూడా ఒకటి కొన్నారు, అనవసరంగా వద్దంటే వేసేసారు. మళ్ళీ మొహం చూడలేకపోతున్నాం కదా మేము. తెల్లగా వస్తామని చేసేవాడి తీసాగా నేను. వాళ్ళ దగ్గర 50 రూపాయలు బిల్లు అందులో పడేసావా? బిల్లు పట్టుకో. ఢిల్లీలో పెట్టాం. సరే అయితే తగిలిచ్చేది బండికి. అవలేదా మీది ఇంకా తినడం? ఎదరంట పెట్టి. ఇంకా ఉన్నాయండి తీసుకోవాల్సినవి. కారం ఒకటే తీసుకోవాలి. ఇంకా ఇంటికాడే ఉంది.
ఏం తీసుకుంటున్నావు? కోడికాయలు పిల్లలకా? పిల్లలకి బాగుంటాయి ఇక్కడని. కొంచెం వాటర్ ఇవ్వండి ముందు. ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి డిప్ప బయట పడేసారు. డిప్ప లోపల ఉన్నారు. ఒక్క తనదండి. వాటర్ తేరా కొంచెం. చెందలి ఏ ఆ సరుకులు అవి ఎందుకండి లోపల పెట్టండి. ఆ పెట్టి తీయండి అక్కడ. స్నానం ఎందుకు చేయలే మీరు అసలు? ఏ స్నానం ఎవరు చేయలేదా? ఇప్పుడు మేము చెయ్యాలిగా. ఇందులో తక్కువ వస్తాయి కదా వాటర్. డూప్లీగా ఒక హాఫ్ బాడీ జాయింట్. ఇంకేం చెప్తారు మరి? ఆయన అంటాడు హాఫ్ బాడీ జాయింట్ ఏమో దాని గడికి ఇవ్వండి. ఫుల్ బాడీ జాయింట్ ఏమో శ్వాస తీసుకెళ్ళాడు. ఒక పొట్లను తీసుకెళ్ళి మంచిగా మంచి 3 తీసుకోండి. 2 వస్తాయి. వీళ్ళకి వస్తాయిలే పిల్లలకి. ఇగో ఇది ఒక పొట్ల మీరు తీసుకోండి. మీరు తీసుకోండి రా. ఏవైనా ఒకటి. ఒక పట్ల వాళ్ళకైతే తలకోరండి ముందు ఇమ్మంటే నువ్వు అసలు ఏమనివ్వకుండా నువ్వే ఇచ్చేస్తావు. మాసం పకోడి బాగుందా? బాగుంది. హనీ హనీ మాసం పకోడి తిన్నావా? నాకు పుదీనా గుర్తుంది. పుదీనా తెద్దాం మాకు గుర్తుంది. కారం పుదీనా తీసుకుని వెళ్దామని వచ్చాం. ఏం చేస్తున్నారు అయితే మరి? ఏ టాపిక్ ఏం మాట్లాడదామని చూద్దాం. ఫ్రైడ్ రైస్ చేద్దామని చూస్తున్నాము. పుదీనా వలుస్తున్నారు పెద్దమ్మలు ఇద్దరు. ఫ్రైడ్ రైస్ వద్దు, గుడ్డన్నం చేసేయండి. అదే నువ్వు అనుకునే గుడ్డన్నంలో మా దృష్టిలో ఫ్రైడ్ రైస్. ఏదో లేండి, మేము అదే ఫ్రైడ్ రైస్ అనుకుని తింటాం. గుడ్డన్నం అయితే ఇష్టంగా తింటాం. కరేపాకు వాళ్ళే, కరేపాకు మధ్యాహ్నం ఉన్నట్టు. కరేపాకు ఫ్లేవరే బాగుంటుంది. ఏదే కింద చెప్పాల్సింది కదా. సరే వద్దులే. చాలా మంది ఉన్నారు. రోడ్డు మీద పెడతారు వాళ్ళు ఎప్పుడు. కానీ మరి చేసే అయితే గుడ్డన్నం అల్లం పేస్ట్ వేయాలి. స్నానం చేసి వస్తాయి లోపు. స్నానం చేసి అందరూ వచ్చి ఇక్కడ రౌండ్ టేబుల్ వేసుకుంటే ఫ్రైడ్ రైస్ 5 నిమిషాలు అయిపోద్ది. మన కూర వండుతానే దబరా అది ఏం చేస్తున్నారు పుల్లలపై పెట్టి? గుడ్డన్నం చేసేస్తున్నారా?
చూస్తున్నావు నువ్వు అలాగా అక్కడ నాకు తెలిసిందిలే. నాకు గుడ్ అన్నం చేయండి, మీకు ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం. మిడత కాదు అది, ఆకు. కొంచెం ఆయిల్ దాంట్లో ఆయిల్ ఏది ఇది అట్టుంది ఆయిల్. ఏ వద్దు చాలు. అరే నాకు స్టూల్ ఎవరా కొంచెం ప్లీజ్ ఇవ్వండి రా ప్లీజ్ రా. కాగిందంట. స్టూల్ కావాలి. సరే కూర్చో. ఈ పైన తగులుతుంది భయం. నేను పడతాయి టాస్ చేస్తే మరి వాళ్ళు లొట్టలు వేసుకుంటే మరి తినేస్తావు నువ్వు. కష్టపడి గుడ్డన్నం చేస్తున్నారు అనమాట. నైట్ పాటలు అయితే వేస్తారు. మాకు ఎందుకంటే ఆనందంతో స్టవ్ ఉంది, గ్యాస్ ఉంది, చేయొచ్చుగా. పిల్లల పై మీదే చేస్తా ఉన్నారు. మాకు కష్టపడితే ఇష్టం. సింపుల్గా అయ్యేది ఏది అది అలా కదమ్మా. కానీ అది పెద్ద ముక్కలు అలాగే ఉండాలి. వాటర్ బాటిల్ తేడా కదరా, బిందు పక్కన ఉన్నాయి చూడు. సగం తాగా వాటర్ బాటిల్ బిందు పక్కన ఉంది లోపల, వంటగది లోపల. అది కొద్దిగా గోల్డెన్ కలర్ లో వస్తే బాగుంటాయి. మనం అల్లం పేస్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్. అది కలపాలి. ఏది రెండు ఓకే అండి. మేమైతే సోనా విజన్కి వెళ్ళి డిమార్ట్కి వెళ్ళి ఫ్రిడ్జ్ తీసుకొని డిమార్ట్కి వెళ్ళి సరుకులు తీసుకొని ఇంకా వచ్చేస్తాం అనమాట. ఇక వచ్చిన తర్వాత వీళ్ళందరూ ఫ్రైడ్ రైస్ తింటామన్నారు అని చెప్పి ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాం. హనీ ఏం తెచ్చామని హనీ సరుకులన్నీ తీసుకొని వచ్చింది. ఏమనంటే మళ్ళీ కట్ అయిద్ది 30 సెకండ్లు కట్ అయిద్ది. మళ్ళీ మామూలు సిగ్గుండదు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఫ్రైడ్ రైస్ అయితే చేస్తున్నాం పిల్లలందరి కోసం వేడివేడిగా మంచిగా. ఇప్పుడైతే పుదీనా వేస్తున్నాం. కరివేపాకు కూడా వేసుకోవాలి. కరివేపిల్లే ఓకే. ఇలా వేసిన తర్వాత కమ్మన వాసన వచ్చిందిగా అప్పుడు పసుపు వేసుకోవాలి. తర్వాత కారం. సాల్ట్ మాత్రం రైస్ వేసే వేసుకోవాలండి. మసాలా అయితే వేస్తున్నా, గరం మసాలా. ఇది అలా బాగా కలిపిన తర్వాత ఒక 2 నిమిషాలు వేగాక రైస్ వేసేసుకున్నాము. ఇది కలిపింది అన్నం.
రైస్ వేసేసుకుందాం అండి ఇందులో. అంతా ఒకటే కలుపుతాం. లైట్ దాంట్లోకి వెయ్యి నువ్వు. హనీ మొహం మీద వేసుకుంటాను కదా రోడ్డు మీద వెళ్ళే వాళ్ళు భయపెట్టడానికి. ఇప్పుడు కలుపుకుందాం. ఇప్పుడు కలుపు. ఎంత కలుపుతావో చూస్తా. అసలు నీకు గరిట కదలట్లేదు. చేయి పెట్టి కలిపేనా? 2 చేతులు పెట్టి కలిపి. 1000 రూపాయలు ఇస్తాను. 10,000 ఇచ్చినా కలుపుతాం. ఆ పిల్ల కలపలేదు అది. కలుపుతా. నాట్ గుడ్డ క్లాత్. ఇప్పుడైతే సాల్ట్ వేస్తున్నానండి. సరిపోదు. చాలకపోతే వేసుకోవచ్చు, ఎక్కువైతే తీస్తాం అందులో. ఇటు అన్నం కట్లేదు. అయిపోయిందా? అయిపోయింది. హనీ టేస్ట్ చూడటమే మిగిలింది. అప్పలో వర్షం పడిద్దా? టేస్ట్ చేసిద్దండి హనీ. టేస్ట్ చేయగానే అలా ఏమంటుందో నేను చెప్తాను. నేనే చెప్పేస్తా డైలాగు. సూపర్గా చేశానండి నేను అంట. చూడు కాలిపోయినప్పుడే టేస్ట్ చెప్పాలి మరి. చాలా బాగుంది. ముందు తిను, ముందే చెప్పేసా ఉంటారు వాళ్ళు మళ్ళీ. లైట్ నీ మొహం మీద వేస్తా. అదే ఏది అంటే ఏది మసాలా పేస్ట్ ఘాట్ వద్దు మనకి. ఉల్లిపాయలు వేసుకోవాలి. ఉల్లిపాయలు తగ్గేసరికి ఆ పిల్లకి ఏదో కూడా తెలియట్లా టేస్ట్. ఉల్లిపాయలు అయితే కావాలంటే కట్ చేసుకొని నంచుకోవడానికి వేసుకున్నాం మనం. బాగుందా? తినేస్తాం. ఏదో తక్కువైందా ఉంది, పెట్టిస్తే తినేసిద్దాం. సరే ఇదండి అయితే ఇంకా తినేద్దాం. లోపల తింటారా బయట కాదా? ఏరా మీకు పెట్టించేయమంటారా? ప్లేట్లు తెచ్చుకోండి. తినరా? వాళ్ళని కూడా రమ్మని తినేస్తా. నవీన్ గారికి ఇచ్చారు. 2 ఉల్లిపాయలు సన్నక్కొయ్యి. కొంచెం పెట్టండి. తినేస్తా. అరే నువ్వు 10 టైం మళ్ళీ అడిగినా ఉండదు. అదే కొంచెం అంటారు ఇట్లా కొంచెం చల్లగా ఉంది. ఉల్లిపాయలు వేసావు నాకు. ఎంత ఎందుకు పెట్టావు? కొంచెం పెడితే సరిపోతుంది. ఇంతమంది తిన్నారు మరి ఈ పిల్లకండి. మరి ఉప్పు కలపాలి కదా. ఉప్పు తగ్గిందా? కొంచెం పైన చల్లి రాదు. అయితే అది వేసుకొని కవర్ అయిపోయింది. అక్కడ వేసి లేకపోతే ఎత్తే కొంచెం వేసే ఉప్పు. నవీన్గా ఇంకో బాటిల్ ఎక్కడ పెట్టారా? అందమైన బాటిల్ గుడ్డన్నంలో కాలజారు వేసుకుంటే వేరే లెవెల్. నెక్స్ట్ లెవెల్. బాటిల్ అంత తీయ్యా అలాగే వదిలేస్తారు. నీళ్ళు పోయికండి. అది పొద్దున ఇడ్లీ వేస్తాం.
వర్షం అయితే తడిసిద్ది రాత ఉన్నాం తెల్లారి బాగుంటే తింటారు పిల్లలు అదే పడేది ఖాళీ అయిపోయింది బయట గాలి మీద పెట్టి బయట గాలి పెట్టుకో చాలు ఇంకా తిను కొంచెం మొత్తం ఇల్లు అక్కడ ఊడిసేసి అక్కడ చారువా కలిపారు వాటికి నాకేసినవి కూడా ప్లేట్ని కూడా తినేసింది సగం తినేసి ఎప్పుడు తాగుతుంటే రా ఎవరు లేరులే రండి తినే దగ్గర నుంచి అలా వెళ్ళకూడదు రండి గొడవకి వెళ్ళకూడదు మనం గొడవ పడే వాళ్ళం కాదు మనం రావాలి దా వెళ్ళిపోయి అవి అక్కడ ఏం కనపడిందో కానీ రావాలి పాడాడు వెళ్ళిపోదాం అయ్యే వచ్చింది ఫోన్లో కనిపించింది మాయా లైట్ పెంచు అయ్యే వచ్చి తింటే లేపా పెట్టారుగా ఆల్రెడీ తినేసింది ఒక రౌండ్ అందుకని వెళ్ళి గొడవకి వెళ్ళినాయి అవి ఎంత పిలిచినా సరే రాకుండా ఆ స్థానంలోకి అవి రానివ్వ కానీ ఓకే ఫ్రెండ్స్ మరి ఇంకా ఇవాళకి అయితే అయిపోయింది చక్కగా ఫ్రైడ్ రైస్ పొయ్యి మీద దింపకుండా వేడిగా పెట్టుకొని తినేసాం ఇంకా వెళ్ళి ఇంకా పడుకోవడమేనండి ఇంకా ఇవాళకి ఇదైతే వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ గొడవ పడే పద్ధతి మంద కాదు గొడవలకి వెళ్ళొద్దంటే మీరు తిన్న దగ్గర నుంచి లేచి గొడవలకి ఎందుకు వెళ్ళారు గొడవకి వెళ్ళి వచ్చాక ఇప్పుడు తింటున్నారా దా పప్పి దా మూడు కాదు అది తల్లి ఇగో ఈ రెండు పిల్లలు అవన్నీ ఒకలాగా అయిపోయినాయి పెద్దవి అయిపోయి మన చర్చి దగ్గరికి వచ్చినప్పుడు చిన్న చిన్న పిల్లలు 4 పిల్లలకి ఇగో ఈ 2 ఉన్నాయి ఇంకో 2 పిల్లలు చచ్చిపోయినట్టు ఉన్నాయి అప్పుడే ఒక దానికి కాలు ఎరిగింది ఏది అదే ఇది దాని తల్లి ఇది తల్లి అంతా అయిపోయినాయి అవి కూడా తల్లి పుట్టుకొక్క